హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మనకి స్కిన్ను టైట్‌నెస్ ముడతలు లేకుండా టైట్‌గా ఉండటానికి, అలాగే స్కిన్ను మృదువుగా తయారవటానికి, మంచి గ్లో రావటానికి మనం ఇంట్లోనే చునిపిండి చేసుకోవచ్చండి. అది ఎలాగా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో కట్ చేస్తే మీకు అర్థమవ్వదండి. ఫస్ట్ గులాబీ పూలు తీసుకొచ్చుకొని, ఫ్రెష్ పూలు తీసుకొచ్చుకొని ఇంట్లో ఆరబెట్టుకోండి ఎండలో కాకుండా. అలాగే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెసరపప్పు, తర్వాత వచ్చేసి మనకి ఎర్ర కందిపప్పు అని దొరుకుతుంది మార్కెట్లో. ఎర్ర కందిపప్పు, అలాగే ఉలవలు, తర్వాత మినుమపప్పు, మినుములు గుండ్లు కాకుండా మినప్పప్పు, కొంచెం బియ్యం, ఈ గులాబీ పూల రెక్కలు, తంగెడాకు దొరికితే మీకు ఎక్కడైనా తంగెడాకు అని ఉంటుందండి. ఆ తంగెడాకు, కొంచెం చామంతి పూలు, అలాగే కొంచెం లిల్లీలు, ఇలా మీరు వేసి వట్టి వేర్లు, అట్లాగే కస్తూరి పసుపు, అలాగే మనం ఇంట్లో వాడే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా చక్కగా ఎండలో ఎండబెట్టి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఇలాగే మా వీడియో చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి వీడియోలు చేస్తాను. ఆ హెయిర్ ఊడిపోకుండా, జుట్టు ఎక్కువ రాలిపోతుంటుంది. ఇప్పుడు జుట్టు సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఆ జుట్టు సమస్యలకు కూడా నేను హెయిర్ ఆయిల్ తయారీ విధానం మీకు చెప్తాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు చేసే సబ్స్క్రైబు, లైకు నేను మరికొన్ని వీడియోలు షేర్ చేయటానికి మంచిగా ఉంటుందండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అదిగోండి ఎర్ర కందిపప్పు, అలాగే మీరు చూసేది అది వచ్చేసి తంగెడాకు. ఆ పిండి అంతా కూడా పెసరపప్పు, మినప్పప్పు, ఉలవలు, ఇవన్నీ కలిపి తయారు చేసినాయండి. గులాబీ పూలు నేను ఫ్రెష్గా అవిగోండి 3-4 కేజీలు గులాబీ పూలు తీసుకొస్తాను మార్కెట్ నుండి. ఉదయాన్నే వెళ్తాను. ఉదయాన్నే వెళ్తే మనకి మార్కెట్లో సెంటు గులాబీలు దొరుకుతాయి ఫ్రెష్గా, ఆర్గానిక్గా కూడా దొరుకుతాయండి. అవి తీసుకొచ్చుకొని ఏ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట దొరికే సున్నిపిండిలో కెమికల్స్ కలుపుతారు కాబట్టి మనకి కొంచెం స్కిన్ ఏదోలాగా ఉంటుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనం సొంతంగా తయారు చేసుకున్నామనే ఫీలింగ్ బాగుంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చండి. నాకు ఈ వీడియోల ద్వారా మా ఇంటి పక్కల వాళ్ళు, అట్లాగే షాపుల వాళ్ళు నాకు ఎన్నో ఆర్డర్స్ ఇచ్చారండి. ప్రతిరోజు నేను ఆర్డర్స్ మేర నేను తయారు చేసి ఇస్తుంటాను షాపులకి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఒక సబ్స్క్రైబ్.